వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. సాదా బైనామాల క్రమబద్ధీకరణ గురించి నూతన రెవెన్యూ చట్టం 2024 దీని అమలు ప్రక్రియ 2025 ఏప్రిల్ 14 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది భూభారతి పేరుతోటి. మరి ఈ భూభారతి చట్టంలోని సెక్షన్ 6 అనేది సాదా బైనామాల క్రమబద్ధీకరణ గురించి తెలియజేయడం జరుగుతుంది. దీనికంటే ముందు ఉన్న ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ గురించి ఎలాంటి నియమాలు లేవు. ధరణి చట్టం తీసుకురావడానికి ప్రధాన ఆధారం ఏంది? సమగ్ర కుటుంబ సర్వే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 2017 సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా సాదా బైనామాల పైన భూములు ఉన్న వివరాలు 10 లక్షల ఎకరాలకు పైగా సాదా బైనామాల భూములు అనేది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. వాటి గురించి ధరణి చట్టంలో ఎలాంటి నియమాలు లేవు. ఆ సాదా బైనామాల భూములకు రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ జరిగే విధంగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 తెలియజేస్తుంది. దీనిలో ఒక కట్ ఆఫ్ డేట్ మెన్షన్ చేశారు. ఏంటిది అంటే 2014 జూన్ 2 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామాల కింద భూముల వివరాలు ఎవరైతే ఉన్నాయో అనగా 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు 2020 అక్టోబర్ 12 నుండి 2020 నవంబర్ 10 మధ్య కాలంలో సాదా బైనామాల భూములను రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ కోసం అప్లికేషన్ దరఖాస్తులు ఎవరైతే సమర్పించారో వారికి భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారము ఆర్డీఓ విచారణ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ చేసే అవకాశం ఉంది అని ప్రత్యేకంగా భూభారతి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం సపరేట్గా ఒక సెక్షన్ 6ని జత చేయడం జరిగింది. థ్యాంక్ యూ.